మహాశివరాత్రి రోజు అనేక మంది ఉపవాసం ఉంటూ ఉంటారు. మరి ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటండి అసలు? ఉపవాసము అన్నదానికి అర్థం ఏంటి అంటే భగవంతుని దగ్గరగా మనము ఆరాధించడము, భగవంతుని మనం ఓన్ చేసుకోవడము. ఉపవాసము అంటే చాలామంది తినకుండా ఉండడము, లేదు అనంటే ఏమీ తాగకుండా ఉండడము, కనీసం నీళ్లు కూడా కొంతమంది ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. ఉపవాసము అన్నదానికి ఏంటంటే కొంతవరకు మనము శరీరంలో ఆహార పదార్థాలు తగ్గించుకుంటే శరీరం అనేటటువంటిది నిటారుగా ఉండడంతో భగవంతుని మీద ప్రేరణ కల్పించడం ఒక విధంగా కనిపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మికంగా. ఇంకోటి ఏంటంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసేటటువంటి విధానాన్ని ఉపవాసము అంటారు తప్ప, ఇప్పుడు షుగర్ ఉన్నవాడు, బీపీ ఉన్నవాడు ఉపవాసం అనేటటువంటి పేరుతో ఏమీ తినకుండా ఉన్నాడనుకోండి, అది ఆ మనిషి యొక్క ప్రాణాన్ని హరింపజేసేటటువంటి విధానంగా మారిపోతుంది. అందుకే ఉపవాసం అంటే భగవంతుని దగ్గరగా స్మరించి నీ శరీరానికి ఎంతనైతే అవసరం ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ, పానీయాలు కానీ అంటే నీ శరీరం నిలబడడానికి ఎంతనైతే అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే గనక శరీరానికి అలసట పెంచేటటువంటి ఆహారం తీసుకోకూడదు. అంటే అన్నము లాంటి పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, శరీరం మజ్జుగా మారిపోయి నిద్రావస్థలోకి జారుకునేటటువంటి విధానాలు ఏర్పడతాయి. అందుకే నిద్రావస్థలోకి జారుకోనటువంటి పదార్థాలు అంటే అల్పాహారం కావచ్చు, పాలు, పండ్లు ఇలాంటి పదార్థాలు కావచ్చు, ఇలాంటివి తింటే శరీరం నిటారుగా ఉంటుంది. శక్తి అంటే భగవంతుని యొక్క నామం స్మరించడానికి కూడా శరీరానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎంతనైతే అవసరం వస్తుందో దానికి సరిపడ ఆహారం తీసుకోవాలని శాస్త్రం పేర్కొంది. ఉపవాసానికి ఇది పరమార్థం అని చెప్పడం జరిగింది. అంటే మనము భగవంతుణ్ణి దగ్గరగా దర్శించడానికి, భగవంతుని యొక్క నిరంతరము మనం చేసుకునేటటువంటిది ఉపవాసము అని శాస్త్రం. ఉపవాసం అన్నదానికి ఇదొక అర్థం వస్తుంది. అలాగే శివరాత్రి రోజున కూడా శివుడు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వాళ్లకు సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనమని శాస్త్రం పేర్కొందమ్మా.